హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మునక్కాయ తాలింపు తయారు చేసి చూపించేస్తున్నాను. మునక్కాయలు చప్పరించే కొద్దీ ఇంకా బాగా చప్పరించాలనేంత టేస్ట్ అయితే ఉంటుంది. ఆ మునక్కాయ తాలింపు నేను ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అంటే మనం తీసుకున్న మునక్కాయలను బట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి. అందులో పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసేయండి. తర్వాత 1 లేదా 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే మునక్కాయలకి ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్ వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోతే సరిపోతుంది. అలా పచ్చివాసన పోయినప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు అయితే వేసాను. పసుపు వేసిన వెంటనే మునక్కాయలు వేసేసుకోండి. చాలామంది మునక్కాడలని కూడా అంటారు, మా సైడ్ మునక్కాయలు అంటాం కాబట్టి అలానే చెప్తున్నాను. మునక్కాయలను వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మొత్తం మునక్కాయలు పట్టేలాగా గరిటెతో బాగా మిక్స్ చేసేయండి, లేదంటే అక్కడక్కడ ఉప్పుగా మిగతావి చప్పగా ఉంటాయి. బాగా మిక్స్ చేసుకున్నారు కదా, ఇప్పుడు చిన్న గ్లాస్తో ఒక 2 గ్లాసులు నీళ్ళు వేయండి, సరిపోతుంది. నేనైతే ఫ్రెష్గా ఉన్న మునక్కాయలు 1/2 kg తీసుకున్నాను. కట్ చేసి వేసుకోండి. ఫ్రెష్గా ఉన్న మునక్కాయలు అయితే బాగుంటాయి, ఒగరుగా లేనివి తీయగా ఉన్నవి తీసుకోండి. మునక్కాయ తాలింపు చాలా బాగుంటుంది. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. నీళ్ళు తొందరగా ఎగిరిపోవు, మనకి స్లోగా కుక్ అవుతాయి. అన్నీ బాగా కుక్ అయ్యేలాగా మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుతూ ఉన్నారంటే అన్నీ కరెక్ట్గా ఉడికిపోతాయండి. మీరు ఫ్లేమ్ అనేది ఎక్కువ పెంచుకొని ఉడికించుకోవాలనుకుంటే నీళ్ళు తొందరగా ఎగిరిపోతాయి ఫ్లేమ్ ఎక్కువ అవ్వడం వల్ల. కాబట్టి ఇంకొన్ని వేసుకోవచ్చు నీళ్ళు. నేనైతే లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల చిన్న గ్లాస్తో 2 వేసి ఈ విధంగా ఉడికించుకున్నాను. మూత తీసేసి తేమేమి లేకుండా ఈ విధంగా డ్రై అయిపోయేంత వరకు, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మునక్కాయలు అనేది వేయించుకోవాలి. అలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పప్పుల పొడి వేసేసుకోవాలి. వేరుశనగకాయ పప్పుల పొడి. ఇది వచ్చేసి నేను తిరుపతి సైడ్ దొరికే పప్పుల పొడిని అప్లోడ్ చేస్తున్నాను, నా ఛానల్లో చూసేయండి. సేమ్ అదే విధంగా పప్పుల పొడి చేసుకొని ఈ విధంగా ఫ్రైలో వేసుకోండి. ఈ పప్పుల పొడి తయారు చేసుకొని స్టోరేజ్ చేసుకున్నారంటే బయటే ఉంచినా కూడా 1 month వరకు ఉంటుంది. చాలా బాగుంటుంది. తర్వాత కూడా ఏం పాడవదు, కానీ స్మెల్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఆ పప్పుల పొడి తయారు చేసుకొని ఈ విధంగా పప్పుల పొడి వేసేసి మీకు కావాల్సినంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేయండి. బాగా మిక్స్ చేసిన వెంటనే మునక్కాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది. కడప సైడ్ మేమైతే మునక్కాయ తాలింపు ఈ విధంగా చేసుకుంటాము. పల్లి పచ్చడి, చింతపండు పచ్చడి, కరివేపాకు పచ్చడి, టమాటా పచ్చడి, పప్పు చారు, వీటికి సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి. ఈ మునక్కాయ తాలింపు అంత బాగుంటుంది. ఇప్పుడు చెప్పిన పచ్చళ్ళన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి, ప్లీజ్ వాచ్ చేయండి. ఈజీగా చేసుకుని మునక్కాయ తాలింపు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.